టీడీపీ జనసేనల మధ్య టికెట్ ఫైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జనసేన టికెట్ను ప్రకటించకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా చితాపురం ఆలయం వద్ద జనసేన నేత పాటంశెట్టి దంపతులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిన్న సతీ సమేతంగా పాదయాత్ర చేస్తూ ఆలయం వద్దకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆలయం వద్దే నిరాహార దీక్షను చేపట్టారు. నిరుపేదలు, డబ్బులేని వారు కష్టపడి పనిచేసినా అసెంబ్లీకి వెళ్లలేరా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాటంశెట్టి దంపతులు. నేను ధర్మానికి, నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉంటాను సార్. నేను 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసి సుమారు 15 ఎకరాల పొలం నేను అమ్ముకోవడం జరిగింది. నా తండ్రి ఇచ్చిన ఆస్తులు, నా భార్య తెచ్చుకున్న ఇల్లు కూడా నేను అమ్ముకోవడం జరిగింది. ఈరోజు అంటే రాజకీయాల్లో నిజాయితీగా, ధర్మంగా ఉండడం వల్ల నాకు మిగిలింది ఏంటంటే ఒక ప్రజాదరణ, ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్నాను. నేను ప్రజలందరూ గుండెల్లో ఉన్నాను ఈరోజు. కానీ నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే ధర్మాన్ని నేను నమ్ముతాను. నాకు మోసం జరిగిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మోసం వాళ్ళు అంటే నేను మోసపోయాను. నేను మోసం చేశారని నేను అంటలేదు. నేను నమ్మి మోసపోయాను. నేను ఆశపడ్డం తప్పు. డబ్బు లేని వాడు హామీ ఇచ్చారు కదా సార్, మీకు హామీ ఇవ్వకపోతే మీరు మోసపోయినట్టు అనుకోవచ్చు. హామీ ఇచ్చి తప్పితే దాన్ని మోసం చేసినట్టు అంటారు. హామీ ఇచ్చారు. రబ్బర్ చెప్పులు వేసుకునేవాడిని అసెంబ్లీకి పంపిస్తాను, సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తాను, నాతో పాటు తీసుకెళ్తాను. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనం చేద్దాం, 25 సంవత్సరాల ప్రయాణం మంది సుదీర్ఘ పోరాటం చేద్దాం, మనం కలిసి పని చేద్దాం, వ్యవస్థను మారుద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాటలను బట్టే నేను ఈ 5 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలి, నా భార్య నేను కూడా ఇల్లు వదిలి రాత్రి పగలు తిరగడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను మోసం చేశారని నేను భావించట్లేదు. నేను నమ్మి నాలాంటి వాళ్ళు మోసపోవడం, ఇప్పుడు ఆకాశానికి నిచ్చినేయడం, తర్వాత కొండకి దారం పెట్టి లాగడం అనేది కష్టం. సామాన్యుడు కోట్లాది రూపాయలు లేనివాడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది జరగని పని. అది నిరూపణ అయ్యింది. నాలాంటి సామాన్యుడు, నాలాంటి నిరుపేద, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, మంచి ఆశయాలు, సిద్ధాంతాలు ఉన్నా సరే వ్యవస్థను మార్చేద్దాం, అవినీతి లేని రాష్ట్రాన్ని చేద్దాం, మరి మద్యం డబ్బు పంచకుండా గెలిచేలా చేసి నిజాయితీగా సుపరిపాలన చేద్దాం, ప్రజా పరిపాలన చేద్దాం అనే ఆశలు వదులుకోవాలి నాలాంటి వాళ్ళని చెప్పేసి ఈ అంతిమ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా, ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది రాష్ట్రంలో పార్టీలు నమ్మి సీట్ వస్తుంది, వ్యవస్థ మారుద్దాం, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని ఆశపడి నాలాంటి వాళ్ళు ఎంతోమంది మరి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని అప్పులు పాలైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మాలాగా ఎవరు కూడా మోసపోకూడదు, మాలాగా ఏ కుటుంబం రోడ్డును పడకూడదని చెప్పేసి వాళ్ళందరూ కళ్ళు తెరిపించడం కోసం 5 ఏళ్ల పాటు ప్రజల మధ్య ఉండి వారి కష్ట నష్టాల్లో తోడున్న తమకు టికెట్ ఇవ్వకుండా జనసేన పార్టీ మోసం చేసిందన్నారు పాటంశెట్టి సూర్యచంద్ర భార్య శ్రీదేవి. కేవలం డబ్బు లేదన్న కారణంతోనే పవన్ కళ్యాణ్ టికెట్ను కేటాయించలేదన్నారు. తమతో పాటు పార్టీని నమ్ముకున్న క్యాడర్ కూడా మోసపోయిందన్నారు శ్రీదేవి. ఇదో పెద్ద గుణపాఠమని, యువత తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలి పార్టీ కోసం బయటకు రావద్దన్నారు. జనసేన పార్టీని నమ్ముకుని మోసపోయినందుకు తమకు తామే శిక్ష విధించుకుంటూ ఆమరణ దీక్ష చేపట్టామన్నారు పాటంశెట్టి సూర్యచంద్ర భార్య శ్రీదేవి. తప్పు ఎవరిది అంటే తప్పు మాదే అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే సామాన్యులు అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఒక వ్యవస్థ మార్చేయాలి అని చెప్పేసి మేము ఒక ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చాము. ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక 2 సంవత్సరాలు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం. 3 సంవత్సరాల నుంచి అయితే ఇంటికి కూడా వెళ్లకుండా తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, పిల్లల్ని కూడా వదిలేసుకుని బయట తిరుగుతూ ఉన్నాం. ఇదే విధంగా మా జన సైనికులందరూ కూడా తోడుగా నిలిచారు. యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. యువత రాజకీయంలోకి వచ్చారు, ఆయన మాట ప్రకారం వచ్చారు యువత రాజకీయంలోకి. కానీ ఎందుకు వచ్చి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళకి ఏం న్యాయం జరిగింది అసలు యువతకి? ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందులో మొత్తం అందరూ కూడా తలపండిపోయిన నాయకులు అందరూ ఉంటారు. ఆ నాయకుల మధ్యలో ఇప్పుడు ఈ యువతను వాళ్ళు ఉంచుతారా? అసలు ఈ యువత రాజకీయాల్లోకి రావాలన్నా, వాళ్ళకి పదవులు రావాలన్నా వాళ్ళు రాణిస్తారా? వాళ్లే తీసుకుంటారు తప్పించి యువతను ఇంకా తొక్కేయాలని చూస్తారు తప్పించి యువతను ఎవరు పట్టించుకుంటారు? అటువంటిప్పుడు యువతను రమ్మని, రాజకీయాల్లోకి రమ్మని వాళ్ళకి ఆశ పెట్టడం దేనికి? ఆయన ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారే నా దేవుడు, పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనైతే దానికి ఒప్పుకోను. ఎందుకంటే ఆయన మొదట్లోనే మీరు తిరగొద్దు, మేము సామాన్యులకి ఇవ్వం, అన్ని పార్టీలాగే మేము చేస్తాం, 100-200 కోట్లు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటే మేము ఆశపడం కదా.
ఏదో ఒక విధంగా వ్యవస్థను మార్పు చేయాలని అనుకోం కదా. మేము కూడా సాధారణంగా మా జీవితాలు ఏమో మేము బతుకుతాం. పిల్లల్ని వదిలేసుకుని, ఇల్లును వదిలేసుకుని, తల్లిదండ్రులను వదిలేసుకుని ఇలా తిరిగి ఉండేవాళ్ళం కదా. 5 సంవత్సరాలు ఒక ఆడదే ఒక ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక రోజు ఉండగలను, 2 రోజులు ఉండగలను, చుట్టాలు ఇంట్లో కూడా ఉండలేరు. అటువంటిది రోజుకొక ఇంట్లో, రోజుకొక గుడిలో, రోజుకొక ఊరిలో ఒక ఆడది ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను చెప్పనవసరం లేదు. అలా మొత్తం అన్ని త్యాగాలు చేసి మేము ఇలా ఇంతకాలం తిరిగాము. ఆ సంగతి తెలిసి కూడా కష్టపడే వాళ్ళని ఎవరికీ అన్యాయం చేయను అని చెప్పిన ఆయనే ఈరోజు వేరే పొత్తు ధర్మం అని చెప్పేసి ఇవ్వడం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకని నేను మా ప్రాణత్యాగం చేసి మా ప్రాణత్యాగం ద్వారా అందరికీ నవ్వుతలుగా అనిపించవచ్చు. ఏంటి పిరికి వాళ్ళ ప్రాణం తీసుకుంటామంటున్నారని చెప్పి. ఇది మేము పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఆవేదనతో 5 సంవత్సరాల నుంచి తిరిగిన కష్టంలోంచి వచ్చిన ఆవేదనతో మాలా ఎవరు కూడా పాడవకూడదు. అట్లీస్ట్ ఇప్పటి వరకు మాతో తిరిగిన మా జన సైనికులన్నా మారి ఇప్పటికైనా వాళ్ళ పిల్లం బిడ్డల మాటలు విని, తల్లిదండ్రుల మాటలు విని, వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉంటారని చెప్పేసి మా కాన్స్టిట్యున్సీని దృష్టిలో పెట్టుకుని నా ప్రాణత్యాగానికి అయితే నేను సిద్ధపడ్డాను.